హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిన శారీ అండి. అందుకనేసి నేను బీడ్స్ కూడా కొంగుకి అలానే వేస్తున్నాను అనమాట. పింక్ ఒకటి వైట్ ముత్యం అలా వచ్చేలాగా మొత్తం అంతా కూడాను అలా అదే విధంగా వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీళ్ళకి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే తీసుకోవాలండి. తీసుకునేసి నీడిల్కి ఎక్కించుకున్నప్పుడు అది 8 వరుసలు అయితే అవుతుందన్నమాట. అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి క్యాప్ అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు కలర్ పూసని అయితే తీసుకున్నానండి. కలర్ పూసని తీసుకున్న తర్వాత ఒక ముత్యాన్ని అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీడిల్ని నీట్గా శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి మనకి ఎంతైతే థ్రెడ్ అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేసి ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేసుకున్నానండి. మళ్ళీ సేమ్ అదేవిధంగా ఇంకొక కుచ్చుని అయితే కట్టుకోవడానికి ఈ విధంగా పూసలు అయితే ఎక్కించుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి క్యాప్ ఎక్కించేసాను. నెక్స్ట్ వచ్చేసి ముత్యాన్ని అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసి ఒక పూసని అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా బీడ్స్ అయితే ఎక్కించేసుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత సేమ్ అదే విధంగా నీళ్ళని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఈ బీడ్స్ అనేవి మన ఇష్టం అండి. అన్ని పింక్ అయినా వేసుకోవచ్చు, అన్ని ముత్యాలైనా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా గోల్డ్, సిల్వర్, కాపర్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం ట్రెండీగా ఉండేలాగా చూసుకోవాలనేసి ఒక పూస అది ఒక పూస ఇది వచ్చేలాగా నేనైతే కడుతున్నాను. థ్రెడ్ కూడా అదే విధంగా నేను ఆపోజిట్ అయితే కడతానండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నీడిల్ని మళ్ళీ అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చిన తర్వాత కుచ్చు కట్టుకోవడానికి ఎంతైతే లెంత్ అవసరం అవుతుందో అంత ఉంచుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసాను. చాలామంది థ్రెడ్స్ కోసం అయితే కాల్స్ చేస్తూ ఉన్నారండి. 1 మంత్ బ్యాక్ శివరాత్రి రోజు మా అత్తగారికి మామగారికి యాక్సిడెంట్ అయితే అయిందండి. అందువల్ల మేము 1 మంత్ ఫుల్ అసలు షాపే ఓపెన్ చేయలేకపోయాము. మొత్తం హాస్పిటల్లోనే ఉండేసి ఆ విధంగా మేము అసలు షాప్ అయితే క్లోజ్ చేస్తున్నామండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా థ్రెడ్స్ కానీ బీడ్స్ కానీ ఏమన్నా కావాలనుకుంటే ప్రస్తుతానికైతే బీడ్స్ అయితే కొరియర్ చేయలేంలేండి. ఓన్లీ థ్రెడ్స్ మాత్రం కొరియర్ చేస్తాము. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యారంటే మీకు థ్రెడ్స్ అయితే కొరియర్ చేస్తాము. ఇప్పుడు శారీకి మ్యాచ్ అయ్యేటువంటి 2 కలర్స్ ఆఫ్ రేషియం థ్రెడ్స్ని అయితే తీసుకుంటున్నానండి. తెలుసు కదా, ఈ థ్రెడ్స్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటాయండి. అసలు పట్టుకున్నారంటే ఈ కుచ్చులతోనే శారీ కుచ్చులు కట్టించుకుంటాము అనేలాగైతే ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, డివైడ్ చేయడం కూడా ఎంత ఈజీనో. నార్మల్గా చుట్టుకునే థ్రెడ్స్ తోటి ఒక శారీ కుచ్చులు కట్టే టైంలో ఈ థ్రెడ్స్ తోటి 2 శారీస్కి ఈజీగా కుచ్చులు అయితే కట్టేసుకోవచ్చండి. బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్ని అయితే ఆ బీడ్స్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకునేసి నీట్గా ముడైతే వేసేసుకుంటున్నానండి. ముడ అనేది కొంచెం గట్టిగా వేసుకోవాలి. మనం టైట్గా వేసుకున్నప్పుడే బీడ్స్కి కుచ్చుకి మధ్యలో గ్యాప్ లేకుండా లూజ్ లేకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. చూడడానికి కూడా కుచ్చులు చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే నీట్గా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి, సేమ్ అదే విధంగా నేను చేశాను కదా, నేను మళ్ళీ అయితే ఆ థ్రెడ్ని అయితే తీసేసానండి. ఎందుకో చెప్పండి, ఎందుకంటే పింక్కి నేను పింక్ థ్రెడ్డే కట్టాను కాబట్టి నేను మళ్ళీ అదంతా తీసేసానండి. వీడియోని అయితే స్కిప్ చేయడం కుదరలేదు, సారీ అండి. ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, నేను థ్రెడ్స్ కొంచెం వేరుగా కడతాననేసి మర్చిపోయేసి నేను ఫస్ట్ పింకే స్టార్ట్ చేసేసాను. కానీ పింక్ పూస ఉన్న దగ్గర వైట్ థ్రెడ్ కడతాను, వైట్ పూస ఉన్న దగ్గర పింక్ థ్రెడ్ కడతాను. చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా. ఫస్ట్ నేను పింక్ కలర్ థ్రెడ్ని కడుతున్నాను కాబట్టి మనం వైట్ కలర్ పూసల దగ్గర అయితే నీట్ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు బీడ్స్ తగినటువంటి దారాన్ని హాఫ్ అయితే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ ఏమన్నా ముడి ఉన్నా అట్లాగా ఏమి ఉండకూడదండి. నీట్గా ఉన్నాయంటే కుచ్చు కట్టుకున్నప్పుడు మనకు అందంగా అయితే ఉంటుంది. ఇప్పుడు సగం సగానికైతే డివైడ్ చేసేసి దారాన్ని అయితే అలా ప్లేస్ చేసేసి వైట్ ముత్యాలు ఎక్కించిన దగ్గర పింక్ కలర్ రేషియం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసుకునేసి నీట్గా గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసుకోవాలండి. ముడి అనేది మనం ఎంత గట్టిగా వేసామంటే కుచ్చు అనేది అంత బాగుంటుంది చూడడానికి. చూడండి, ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఒక చిన్న మెజర్మెంట్ అనమాట. 1.25 కావచ్చు, 1 ఇంచ్ కావచ్చు, 1.5 ఇంచ్ కావచ్చు, చాలండి. ఆ 3 మెజర్మెంట్స్ తోటి మనము ఒక సింపుల్ మెజర్మెంట్ అయితే కట్ చేసి పెట్టేసుకొని ఆ మెజర్మెంట్ తోటి కుచ్చులు ఎందుకు కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మళ్ళీ వైట్ కలర్ పూసలు ఉన్న దగ్గర పింక్ కలర్ థ్రెడ్ని అయితే కట్టుకోవాలి. మర్చిపోవద్దండి. ఈ విధంగా కట్టుకున్నామంటే కొంచెం లుక్ బాగుంటుందన్నమాట. అంటే నార్మల్గా కట్టడం అందరూ కడతారు, కొంచెం డిఫరెంట్గా కడితేనే కదా మనకు కొంచెం లుక్ అనేది ఉంటుంది. అందుకనేసి అనమాట. వైట్ కలర్ దగ్గర వైట్ కలర్ థ్రెడ్డే కట్టామంటే అంత లుకింగ్గా అనిపించదు అనేసి నేను ఈ విధంగా అయితే చేశానండి. ఎలా ఉందనేది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్.
నేను చెప్పాను కదా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా అత్తగారికి అనేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము కొరియర్ చేయడానికైనా ఈరోజు మనీ వేసిన వాళ్ళకి ఒక 2-3 డేస్లో కొరియర్ అయితే చేస్తాము. ఈ రోజు నుంచి కొరియర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసేసి కావాలనుకున్న వాళ్ళు మనీ సెండ్ చేశారంటే మేము కొరియర్ చేస్తాము. 2-3 డేస్లో డిస్పాచ్ అయితే చేసేస్తామండి. వాట్సాప్లో రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా కానీ రిప్లై ఇస్తామండి. తప్పకుండా కొరియర్ చేస్తాము. జెన్యూన్గా చేస్తామండి, ఫేక్ అయితే కాదు. ఈ విధంగా మళ్ళీ ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా పింక్ కలర్ పూస దగ్గర నేను వైట్ కలర్ థ్రెడ్ని అయితే కట్టుకుంటున్నాను. ఈ విధంగా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషన్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేసాను. గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడాను కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇవి కట్టుకున్న తర్వాత జరీ కట్టుకున్నామంటే కుచ్చులు కట్టుకోవడం ఫినిష్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ థ్రెడ్స్ యూజ్ చేశారంటే మనం కుచ్చులు కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏం రాని వాళ్ళు కూడా 0 నాలెడ్జ్ తోటి మనం కుచ్చులు కట్టడం స్టార్ట్ చేసినా కానీ సింపుల్గా మనం ఒక శారీకి 300 to 400 అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడాను థ్రెడ్స్ అయితే కట్టేసుకోవాలండి. కట్టుకున్న తర్వాత శారీ మొత్తం కూడాను గోల్డ్ వేవింగ్ అయితే ఏం లేదండి. అందుకనేసి నేను సిల్వర్ కలర్ జరీనే తీసుకుంటున్నాను. సిల్వర్ వేవింగే ఉంది కాబట్టి నేను జరీ కూడా సిల్వరే తీసుకుంటున్నానండి. నీట్గా ఒక వరుస జరీ దారాన్ని నీడిల్కి నార్మల్ హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదా దానికి ఎక్కించుకునేసి లాస్ట్ ముడి వేసుకునేసి ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి నీట్గా కుచ్చును అలా ప్లేస్ చేసేసుకునేసి నీట్గా కుచ్చు బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేసేయాలి. తీసుకొచ్చేసి మనము 2-3 రౌండ్స్ వేసుకోవాలండి. 3 రౌండ్స్ అయితే నేను తప్పకుండా వేస్తాను. ఇంకా అది మన ఇష్టం అనమాట. 5 రౌండ్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్ని రౌండ్స్ అయినా వేసుకోవచ్చు అండి. కొంచెం జరీ కనపడాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి, లేదు చాలనుకుంటే 3 రౌండ్స్ వేసుకోండి, మినిమం సరిపోతుంది. ఈ విధంగా నీట్గా కుచ్చుకి అలా కుచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కట్ చేసామనుకోండి పోగులన్నీ కనపడతాయి అనమాట. అలా కనిపించకుండా ఉండడానికనేసి కుచ్చు లోపల గుండా నీడిల్ని కిందకి లాగేసామంటే నీట్గా ఉంటుంది. మనం ఏ పని చేసినా కొంచెం నీట్గా చేసుకున్నామంటే ఈ కుచ్చులు చూసి ఇంక 4 వచ్చేలాగా ఉండాలండి. అలా పని చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కుచ్చులు కట్టడంలో ఎప్పటికీ కస్టమర్స్ అయితే తగ్గరు, కంటిన్యూస్గా ఉంటూనే ఉంటారు. ఈ విధంగా అన్ని కుచ్చులకు కూడా నీట్గా జరీ అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నేను చెప్పాను కదా జరీ అనేది మన ఇష్టము. 3 రౌండ్స్ అయినా చుట్టుకోండి, 5 రౌండ్స్ అయినా చుట్టుకోండి, అది కస్టమర్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి లెంత్ అనమాట. కుచ్చు లెంత్ని కూడా కస్టమర్ ఒపీనియన్ బట్టి కట్ చేయండి. కొంతమంది పొడుగ్గా ఇష్టపడతారండి, కొంతమంది మరీ పొట్టిగా ఇష్టపడతారు. అది మన ఇష్టం అనమాట. కస్టమర్ ఒపీనియన్ బట్టి కుచ్చు లెంత్ని కూడా కట్ చేయాలన్నమాట. మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలా కట్ అయితే చేయకూడదండి. ఇదైతే కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసాను. అదేవిధంగా మొత్తం అన్ని కుచ్చులు కూడాను సిల్వర్ కలర్ జరీతోటి కుచ్చులు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కుచ్చులు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ కొంచెం ఏమన్నా పోగులు అలా ఉన్నాయంటే దాన్ని నీట్గా ట్రిమ్ చేసేసుకున్నామంటే శారీకి కుచ్చులు కట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా రేషియం థ్రెడ్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.